తెలుగు నెలలో శాటిలైట్ ఛానళ్లు కూడా చేయలేనంత స్థాయిలో మొదలుపెట్టిన 2 సంవత్సరాల్లోనే 3 కాంక్లేవ్, అతిరథ మహారథుల సమక్షంలో కేవలం ప్రశ్నలతో ఆగిపోలేదు. ప్రతి ప్రశ్నకి సమాధానమయ్యాం. హిరణ్యకశిపుడు పుడితే ప్రహ్లాదుల్లా సనాతన ధర్మం వస్తుంది, రావణాసురుడు వస్తే విభీషణుల్లా సనాతన ధర్మం వస్తుంది, లేదు ఇంకేదైనా ఆపదలు వచ్చాయనుకోండి కృష్ణ పరమాత్మలా సనాతనం వస్తుంది. ఈ రోజు అమోఘ దేశపతి లాగా సనాతన ధర్మం వేదికెక్కింది. యూత్ పార్లమెంట్ జరిపాం. దేశాన్ని ఏదో చూడాలనుకుంటున్నాం, స్టిల్ నేను దళితుణ్ణి, నేను వెనుకబడ్డా అనే మాటలు ఇంకా 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 మన నోట్ నుంచి వస్తున్నాయంటే. గ్రామాల్లో, ట్రైబల్ ఏరియాస్ లో తిరిగాం. వేల మందిని ప్రత్యక్షంగా కలిసాం. ఎవరు నువ్వు ఏ దేవుణ్ణి మొక్కుతున్నావు అని చెప్పి చంపుతున్నారా? పాత బస్తీలో సరౌండింగ్స్ లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఏంటి అనే దాని గురించి ఎక్కువగా తెలియదు, ఎందుకంటే మరీ ఎక్కువగా తమిళనాడు ఎప్పుడు రాలేదు. ముఖ్యంగా చంపేస్తామనే బెదిరింపులు కూడా ధర్మం ముందు చాలా చిన్నవిగా కనిపించాయి. నువ్వేం మాట్లాడుతున్నావురా? ఈ ప్రయాణంలో మాకు మీరే అన్ని. రిఫ్లెక్షన్ డిమానిటైజేషన్ నిజంగా చాలా పెద్ద దెబ్బ. యూట్యూబ్ మానిటైజేషన్ పోయింది. ఇతనికి డిమానిటైజేషన్ వచ్చింది. మీరిచ్చే ప్రతి రూపాయి విలువైంది, నాకు కావాలి, నేను ఖర్చు పెడతాను, ధర్మం కోసం కావాలి, ఇవ్వండి ఇవ్వండి అని అంటుంటే ఇన్ని పడుతున్నా ఏదో ఒక ఉత్సాహము ఉద్రేకం కోసం వచ్చి పనిచేస్తున్నారే, వాళ్ళని అందరం కాపాడుకోవాలి. నిజానికి మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది పడుతున్నాడు ఈ అబ్బాయి. డే టు డే మెయింటెనెన్స్ పైకి చెప్పుకోడు, అభిమానం ఉన్నవాడు ఎవడు చెప్పుకోడు. ఇక ఇంకేం చేస్తాడు, డబ్బులు లేవు అప్పటికే దాని అగచాట్లు పడి నడుపుతున్నాడు. ఇక మరి దొరకడానుకున్నా ఉన్నట్టుండి చూడ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాడు. మనం చేస్తున్న ధర్మ పోరాటం పైన రిపోర్టింగ్లు కొట్టి ఆ డబ్బు రావడాన్ని ఆపేశారు చాలా చాలా నిర్దాక్షిణ్యంగా. అయినా మన పోరాటం ఎక్కడ ఆపలేదు. ఈసారి ఇంకా ఫాస్ట్ గా వర్క్ చేశాం, కేవలం మిమ్మల్ని నమ్ముకొని. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. ఈ రోజు నుండి మన ఛానల్ పేరు మార్చబోతున్నాం, రిఫ్లెక్షన్ భారత్. ప్రతి వీడియో వెనుక ఒక సందేశం, ప్రతి పదం వెనుక ధర్మం, ప్రతి శబ్దం వెనుక దేశం. రిఫ్లెక్షన్ అనేది ఒక ప్రతిబింబం మాత్రమే కాదు, మీ మనస్సులో ఉన్న బాధకి, ప్రశ్నకి, శ్రద్ధకి, శక్తికి, దేశభక్తికి ప్రతిబింబం ఇది. ఆ తల్లి చూపిన దారిలో నడుస్తున్నాం. ఆ తల్లి ఖచ్చితంగా 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 చాలా గట్టిగా ఒట్టేలా తీసుకుపోతుందనే నమ్మకం నాకున్నది, దాని సందేహం లేదు. జై హింద్, మేరా భారత్ మహా.